హలో అండి. నమస్తే. చాలా రోజులైపోయింది వీడియో చేసి. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో చేసి 3 నెలలయిపోయిందండి. 3 నెలల తర్వాత మళ్ళీ నా యూట్యూబ్ ఫ్యామిలీతో మళ్ళీ వీడియో చేస్తున్నాననమాట. ఎందుకంటే నేను నా లవ్ స్టోరీ మీతో పంచుకోవాలనేసి నేను ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. తర్వాత నేను ఇంకా వీడియో చేయడానికి చే నేను అసలు వీడియో మళ్ళీ ఇంకా అప్‌లోడ్ చేయలేదనమాట. 3 నెలలయిపోయింది. ఎందుకంటే మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. వీడియోస్ వల్ల కాదు. మా మరిది గారి డెత్ అయిపోయిందనమాట. అందుకని నేను ఏ ఒక్క వీడియో కూడా ఎయలేదు నేను. తర్వాత నేను ఆలోచించాను. నా ప్రాబ్లమ్ మీతో పంచుకోవాలి. ఎందుకంటే నేను ఒక ముస్లిం అమ్మాయిని. ముస్లిం అమ్మాయి ఉండి ఒక హిందూ ఫ్యామిలీలోకొచ్చి నేనిలా మ్యారేజ్ చేయడం నాకు చాలా సంతోషంగుండేది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. మా ఆయనున్నారు. చాలా అంటే మా ఇంట్లో అందరూ కలిసే ఉండేవాళ్ళం. మా ఒక నెల క్రితం మా మరిది గారి మర్డర్ అయిపోయిందనమాట. అది ఎవరు చేశారు? ఏంటనేది ఇప్పుడు వరకి బయటికి రాలేదు. మేము నెల 10 రోజులయిపోయింది. ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఏ ఒక్క కారణం కూడా బయటికి రాలేదండి. ఈ ఛానల్ చేసింది నా లవ్ స్టోరీ మీతో చెప్పుకోవాలి. నేనొక ముస్లిం అమ్మాయి కాబట్టి, నేనొక హిందూ ధర్మంలో వచ్చానంటే నాకెలాగుంది? ఏంటి? అనేది మీతో పంచుకోవాలనేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. తర్వాత తర్వాత ఈ వీడియో చేశాను. ఒక నెల అయిపోయింది. నెల 15 రోజులయిపోయింది. తర్వాత నేనింక చేయలేదు. తర్వాత ఒక 2 నెలలయిపోయింది. ఒక వీడియో అప్‌లోడ్ చేసి 2 నెలలయిపోయింది. 2 నెలల తర్వాత మా మరిది గారి డెత్ అయిపోయిందనమాట. ఎవరు చేశారు? ఏంటన్నది ఆ కారణం బయటికి రావట్లేదండి. ఇంతకుముందు ఒక 2, 3 షార్ట్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. షార్ట్‌లో ఏటంటే అందరికీ వివరంగా అర్థం కాదు. నేనేం చెప్తున్నాను, నా పరిస్థితి ఏంటి, మా ఇంట్లో పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ అర్థం కాదు. అందుకని మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాననమాట. మీరు ఎంత ఇదిగా అయితే అంత షేర్ చేయండి. ఎందుకంటే నేను ఉండేది గుజరాత్‌లో ఉంటాం మేము మొత్తం ఫ్యామిలీ. నేను ముందు ఆంధ్రాలో ఉండేదాన్ని. ఆంధ్రా నుంచి నేను గుజరాత్ వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నాననమాట. నా లవ్ స్టోరీ మీకు తర్వాత తర్వాత చెప్తాను. నాకు ఈ ప్రాబ్లమ్ ముందు మా ఇంట్లో ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ అయిపోతే మా లవ్ స్టోరీ నేను ఇక్కడ ఎలా వచ్చాను, ఎలా మ్యారేజ్ చేసుకున్నాను, ఏంటి అనేది మొత్తం మీకు తర్వాత చెప్తాను. తర్వాత వీడియోస్‌లోని. ముందు నాకు ఈ వీడియోని ఎందుకంటే మీరు నాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ నాకున్నారు. నాకు హెల్ప్ అయ్యింది అనేసి ఇంత ఇదిగా నేను చేస్తున్నాననమాట. అయితే ఒక నెల 15 రోజుల క్రితం అతను మా మరిది గారు జాబ్‌కెళ్తారు. రోజు వస్తారు ఇంటికి. అలాగే ఉండేది. అతను రెగ్యులర్‌లీ పనే అదనమాట. తెల్లవారు లెగడం, జాబ్‌కెళ్ళడం, సాయంత్రం మళ్ళీ మా ఇంటికి రావడం. అదే ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళడం, అక్కడ ఎళ్ళడం, ఇక్కడ ఎళ్ళడం అదేమీ లేదు. అతను ఆ రోజు జాబ్‌కెళ్తారనేసి బయలుదేరారనమాట. మాకైతే ఇంట్లోనే జాబ్‌కెళ్తున్నారని తెలుసు. వాళ్ళ ఆవిడకి ఏదో లోన్ చెయ్యాలనేసి చెప్పారనమాట. నాకు లోన్ చెయ్యాలి. నేను పని చూసుకొని మళ్ళీ వచ్చేస్తాననేసి చెప్పేసెళ్లారనమాట. అయితే మేము వస్తారనేసి మేము ఎదురు చూస్తున్నాం. సాయంత్రం అతను 6:30కి, 6 గంటలకి అలా వచ్చేస్తారనమాట. మేము మా ఊరి బయటికెళ్ళాము చిన్న పని మీద. మాకక్కడ ఫోనొచ్చింది. మా ఆయన గారికి నాకు ఫోనొచ్చింది. ఇలాగా మీ ఇంట్లో అబ్బాయి ఇలాగా ఇక్కడ చేసుకున్నారు. మీ మా ఆయన గారికి ఫోనొచ్చింది. మీ చిన్న తమ్ముడు అనేసి అంటున్నారు. నువ్వు ఒకసారి అక్కడికెళ్ళి చూడు ఏంటనేది అనేసంటే, మేము ఆ ప్లేస్‌కెళ్ళిన తర్వాత ఎవరో తెల్లవారే చంపేశారండి. తెల్లవారే చంపేశారు. ఇలాగా మెడకి తాడు కట్టేశారనమాట. అంటే ఉరి శిక్షలాగా యేసేశారనమాట. ఆ అబ్బాయిది నాకు చూడండి మా ఇంట్లో ఎలాగుంటారు ఏంటనేసి మా మొత్తం ఫ్యామిలీ మీకు మీకు వీడియోలో మీకు చూపిస్తాను. కొంచెం ఎందుకంటే మీకు తెలీదు మా ఫ్యామిలీ ఎలాగుంటారు ఏంటనేది మీకు తెలీదు. మీకు ఆహ్, ఆహ్, ఇప్పుడు కాదు ఈ నేనెన్ని వీడియోలు చేసినా అన్ని వీడియోస్‌లో మీకు చూపిస్తాను. తర్వాత మేము అక్కడికెళ్ళి చూసామనమాట. చూసిన తర్వాత అక్కడ ఎవరో నలుగురు తాడిలా కట్టేసి ఆహ్, చెట్టుకి కట్టేసారనమాట. కట్టేసుంటే ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత ఆ ఓనర్ కూడా మాకేంటంటే జాబ్‌కెళ్ళాడు ఆ అబ్బాయి, జాబ్ నుంచొచ్చేస్తాడు అనేసి
మాకదొక ఇదుండేదనమాట. మాకిలా ఫోనొస్తది, ఇలాగయ్యింది అనేసి మేము ఒక్క ఇది కూడా మాకు తెలీదండి. మేము ఊర్లో ఉంటాము. చిన్న ఊర్లోని. ఏదో సంపాదిస్తాము, తింటాము, మా పిల్లల్ని చూసుకుంటాం. అదే ఇదనమాట. మాకు ఇలా జరుగుతది మా ఇంట్లో అనేసి మాకు ఒక కల్లో కూడా మేము అనుకోలేదండి. అది ఎవరు చేశారు, ఏంటనేది ఇప్పుడు వరకి బయటికి రావట్లేదు. ఆ అబ్బాయి ఫ్రెండ్స్‌తో ఉంటాడు, ఫ్రెండ్స్‌తో తిరుగుతాడు, మందు తాగుతాడు. అలాంటి ఏ అలవాట్లు కూడా మా ఇంట్లో లేవండి. ఎందుకంటే మా ఆయన నాతో పాటు ఎలాగుంటారో, ఆ అబ్బాయి కూడా ఆళ్ళ ఆవిడతోనే అలాగే ఉంటాడు. మరి ఇప్పుడు ఎవరు చేశారు, ఏంటనేది ఇప్పుడు వరకు అది బయటికి రావట్లేదు. మేము కోర్టుకు తిరుగుతున్నాము, పోలీస్ స్టేషన్‌కి తిరుగుతున్నాము. పోలీసులైతే ఒక్క హెల్ప్ చేయడానికి కూడా రావట్లేదు. ఒక్క పోలీస్ కూడా మేము తిరిగి, తిరిగి అలసిపోయాం. నెల 10 రోజులు కూడానా తిరిగి, తిరిగి, తిరిగి మా పిల్లలతోటి, మా ఫ్యామిలీ మొత్తం తిరిగి మేము అలసిపోయామండి. ఏ ఒక్క పోలీస్ కూడా మేము హెల్ప్ చేస్తాం మీకు అనేసి ముందుకు రావట్లేదు. అందుకనేసి మేము అహ్మదాబాద్ నుంచి మేము ఊర్లో ఉంటాము. 3 గంటల దూరం అనమాట మా ఊరు. మొన్న అహ్మదాబాద్ ఎళ్ళాము. అక్కడ ఒక వకీల్ సార్ ఉన్నారనమాట. అతనితో కలిసాము. కలిసిన తర్వాత అతనన్నారు, "మీరు హైకోర్ట్‌లో ఈ కేస్ వెయ్యాలి. లేదంటే ఇలాగే వదిలేస్తే మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారనేసి ఇదే ఒకటే వస్తది" అనేసి చెప్పారనమాట. ఇప్పుడు 12 తారీఖున అక్కడ మాకు మళ్ళీ ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో మాకు పిలిచారనమాట. మళ్ళీ మేము 12 తారీఖున వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతదా ఏంటనేది మళ్ళీ మీకు చెప్తాను వివరంగా. చూడండి, నా లవ్ స్టోరీ మీతో పంచుకోవాలి. కాపోతే నాకు ముందు ఇది మా ఇంట్లో ఏం జరిగిందన్నది మీకు మీకు పంచుకోవాలి మీతోటి, మీతోని చెప్పాలి అనేసి నా ఇదనమాట. అందుకని మీకు వివరంగా చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే మా లవ్ స్టోరీ చూడాలనుకుంటే మీరు మా హిందీ ఒక ఛానెల్ కూడా ఉంది. హిందీ ఛానెల్. అందులో అనిల్ నసీమా వ్లాగ్స్ అనేసి ఆ ఛానెల్‌లో మేము ఆ ఛానెల్ స్టార్ట్ చేసి మాకు 10 నెలలయిపోయింది. ఇదైతే మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామనమాట. నేను డిస్క్రిప్షన్‌లో మీకు అక్కడ మీకు చూడండి అక్కడికెళ్ళి అనిల్ నసీమా వ్లాగ్స్ అనేసి అందులో మొత్తం వీడియోస్ వివరంగా చెప్పి ఉన్నాయి. ఎవరైనా అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే ఆ వీడియోస్ ఎళ్లి చూడండి మీరు. ఏమైంది? ఏంటనేది. తర్వాత ఈ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం కాదండి, ముందు షేర్ చేయండి. ఎందుకంటే మాకు మీ ఇది మాకు కావాలనమాట. ఒకలే తిరిగి, తిరిగి అలసిపోయామనమాట. అందుకని మీతో ఈ వీడియో పంచుకోవాలనేసి నా ఇదనమాట. అందుకు మీకు చెప్తున్నాను. ఆ ఛానెల్ కూడా మీరెళ్ళండి, చూడండి. ఆ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటనేది ఇది మాకు కమెంట్స్ బాక్స్‌లో చెప్పండి. అమ్మ ఈ హెల్ప్ జరుగుతది, ఈ హెల్ప్ అవుతుంది అనేసి మీరు కమెంట్ బాక్స్‌లో తప్పకుండా చెప్పండి.